గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదేంటి పార్క్ ముందర పెట్టి మళ్ళీ జిమ్లోకి పట్టుకొచ్చాడు అనుకుంటున్నారా? కాదండి, ఇది పార్క్కి సంబంధించిన వీడియోనే. ఎందుకంటే అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ప్రతిరోజు వచ్చి వాళ్ళు వర్కౌట్ చేస్తుంటారు. అవి తప్పు చేస్తుంటారు. నేను చెప్పా, కానీ నాకు తెలుసు బాబు అన్నారు. వాళ్ళ కోసం వాళ్ళు అటువంటి తప్పులు చేయకుండా, వాళ్ళు ఇంజూరీస్ కాకుండా మంచిగా వర్కౌట్ చేసుకొని ఉండాలని ఈ వీడియో తయారు చేశాను. ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి. మా ఛానల్లో ఇటువంటివి ఇంకా మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇదిగో ఇది లెగ్స్కి సంబంధించిన వర్కౌట్. దీన్ని ఎట్లా చేస్తారంటే ఇదిగో ఇట్లా తప్పుగా చేస్తుంటారు. ఇట్లా చేయడం వల్ల వాళ్ళు జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ చిప్పలు అరిగినాయని కంప్లైంట్స్ ఇస్తుంటారు. ముందే ఇక్కడ పార్క్ వచ్చిన వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు. ఇది ఇలా చేయాలి. నిదానంగా ఒక సెకండ్ ఆగి వాళ్ళ ఫీల్ కావాలి, నా మజిల్ మీద నా బరువు పడుతుంది అని. అది మోకాళ్ళు మరీ వంపకూడదు, ఫ్లాట్గా చేయకూడదు. చూపిస్తున్నా చూడండి, అట్లా పెట్టుకోవాలి. అట్లా ఉండడం వల్ల వాళ్ళకు మోకాల్లో ఇంజూరీస్ అయ్యేటివి తగ్గిపోతాయి. లెగ్స్కి సంబంధించింది ఇంకో మిషన్ ఇది. ఇది కూడా ఇట్లా ఊగుతూ స్పీడ్గా చేస్తుంటారు. దీనివల్ల కూడా ఇంజూరీస్ అవుతుంటాయి. కాబట్టి ఇది ఇలా చేయకుండా, ఇలా చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీన్ని ఎలా చేయాలంటే ఇదిగో ఇలా ఉండాలి. పాదాలు పైకి ఎట్టాలి. పైకి నిదానంగా తీసుకొచ్చి ఒక నిమిషం ఆపి, ఒక సెకండ్ ఆపి, తర్వాత మళ్ళీ నిదానంగా తీసుకుపోవాలి. అదిగో నా మజిల్స్ ఎలా కనబడుతున్నాయో అక్కడ మీకు పెయిన్ అనిపించాలి. పెయిన్ వచ్చింది కదా అని మీరు చేయకుండా ఉండకూడదు. పెయిన్ ఈజ్ గెయిన్ అన్నారు కదా, అలా. ఇది ఇంకో ఎక్సర్సైజ్. ఇది తొడ వెనక భాగంలో మజిల్ని గ్రోత్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఇట్లా తప్పుగా చేస్తుంటారు. అది పైకి పిక్క నుంచి తొడకు కూడా తగులుతుంటుంది. అట్లా చేయడం వల్ల మీకు మళ్ళీ ఇబ్బందులు వస్తుంటాయి. దీన్ని అస్సలు ఇట్లా చేయకూడదు. ఇలా చేయాలి నిదానంగా, ఒకే దగ్గర. అది అక్కడ ఇక్కడ మూవ్ కాకూడదు. రాడ్డు ఎక్కడైతే మనం పిక్కకు ఎక్కడైతే పెట్టినామో అక్కడే ఉండాలి. పిక్కను పైకి అనాలి, మళ్ళీ నిదానంగా తీసుకుపోవాలి. ఇట్లా చేస్తుంటే మీకు యూజ్ ఉంటుంది. ఇది తొడకు పడుతుంటుంది, పిక్కకు పడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది బ్యాక్ మజిల్. ఇది చూడు, ఇది కూడా అలానే తప్పుగా చేస్తుంటారు, ఏదో స్పీడ్గా చేసిపోదామని. కానీ అట్లా చేయకూడదు. ఇంత నిదానంగా ఇలా లాగాలి, ఆగాలి, లాగాలి. ఇలా నిదానంగా ఉంటే యూస్ఫుల్ ఉంటుంది. రివర్స్లో కూర్చొని చేయడం వల్ల డిఫరెంట్ బ్యాక్ మజిల్ గ్రోత్ కావడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా బ్యాక్కి సంబంధించిన ఎక్సర్సైజ్. దీన్ని కూడా ఇట్లా స్పీడ్గా చేస్తుంటారు. ఇట్లా చేస్తే తప్పు. ఇలా నిదానంగా అరచేతులు మన వైపు ఉండి నిదానంగా లాగాలి. దీనివల్ల మంచి యూజ్ ఉంటుంది. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇది చెస్ట్కి సంబంధించింది. దీన్ని కూడా ఇట్లా స్పీడ్గా చేస్తుంటారు. ఇట్లా చేయకూడదు. ఇట్లా చేయడం వల్ల మీకు మోచేతులు ఇబ్బంది అవుతాయి, అక్కడ షోల్డర్ మజిల్ కూడా ఇబ్బంది అవుతుంది. దీన్ని ఇలా నిదానంగా పట్టుకొని, మరి మోచేతులు ఫ్లాట్గా ఉండకూడదు. అట్లా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇట్లా నిదానంగా ప్రాపర్గా చేస్తుండాలి. నేను ఎలా చూపిస్తున్నా అలాగా. బ్యాక్కి సంబంధించిన ఇంకో వేరియేషన్ ఇదిగో. ఇది ఇలా చేయడం వల్ల చాలా తప్పు. బోరింగ్ కొట్టినట్టు ఇట్లా స్పీడ్గా చేయకూడదు. ఈ రెండు మెథడ్స్ తప్పే. దీన్ని ఎలా చేయాలంటే నేను చూపిస్తాను. ఇదిగో ఇలా ఉండాలి. బ్యాక్ని వంపాలి, నిదానంగా తీసుకొచ్చి నిదానంగా తీసుకుపోవాలి. నేను ఎలా చూపిస్తున్నా అలాగా. ఇది యాప్స్కి సంబంధించింది. ఇట్లా రాంగ్గా కూడా చేయకూడదు. ఇట్లా మొత్తం బాడీ ఊగకూడదు. ఇట్లా నిదానంగా లోవర్ పార్ట్ని మాత్రమే, మన నడుము నుంచి కింది పార్ట్ మాత్రమే కదలాలి. పైన మన హెడ్ ముందు చూస్తూ ఉండాలి. దాన్ని ఎట్లా మూవ్ చేయకూడదు. కింది పార్ట్ మాత్రమే అలా తిరుగుతూ ఉండాలి. నేను ఎలా మూమెంట్ చూపిస్తున్నానో అలానే ఉండాలి. ఇది చూడండి. ఇది ఒక చెయ్యి ఒక సైడు తిరిగితే దాని దీని జాయింట్ ఉల్టా పల్టా అవుతుంటుంది. కాబట్టి ఇది అసలు ఈ విధంగా తిప్పకూడదు. ఇట్లా తిప్పినామనుకో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. దీన్ని రెండు చేతులు ఒకే మూమెంట్తోన ఒకే లెవెల్లో వెళ్ళాలి. ఎలా రౌండ్ సైడ్ అది అలా తిరుగుతుంటే, ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ ఎలా తిరుగుతుంటే రైట్ హ్యాండ్ అలా తిరగాలి. అదే విధంగా రైట్ నుంచి లెఫ్ట్ కూడా ఉల్టా తిరగాలి, సీదా తిరగాలి. ఈ మిషన్ దగ్గర కొందరైతే నాగిని డ్యాన్స్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. దీన్ని ఈ విధంగా అస్సలు వాడకూడదు. ఇట్లా వాడిండనుకో ఏదో పయ్యంతా ఇరిచినట్టు చేస్తుంటారు. ఇదిగో చేతులు ఇట్లా ఇరుస్తారు,
తర్వాత మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్, ఇట్లా ఒడివడి రెండు నాగుపాములు ఓడేసుకున్నట్టు చేస్తారు. దీన్ని ఇంత సింపుల్గా వన్ హ్యాండ్తో చేయడం వల్ల మంచిగా షోల్డర్ వర్కౌట్, షోల్డర్ జాయింట్ మొబిలిటీ చాలా బాగుంటుంది. ఇదిగో ఇంత సింపుల్గా ఈ హ్యాండ్తో ఇట్లా చేయొచ్చు. తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్తో కూడా సేమ్ అదే విధంగా చేయడం వల్ల సింపుల్ మూమెంట్. దీన్ని ఇంతకుముందు అంత వ్యాపారం చేస్తారు. ఈ మిషన్ని హిప్ మొబిలిటీ కోసం వాడతారు. కానీ చూడండి నేను ఎట్లా ఊగుతున్నానో అంత స్పీడ్గా ఊగుతారు. మన కంట్రోల్లో లేకపోతే మనం పడి అక్కడ నుంచి కింద పడిపోతాం పక్క. కాబట్టి దీన్ని ఈ విధంగా వాడితే అది రాంగ్. ఇది ఇంకోటి, ఇది కొందరు చెప్పారు నాకు, యాప్స్ వర్కౌట్ అంటున్నారు. కానీ అక్కడ పట్టుకోవడానికి జాగనే లేదు అసలు. దీన్ని ఉయ్యాల ఊగినట్టు ఊగుతూనే ఉంటారు. దీంట్లో గాన చూడాలి. ఇంకా వాళ్ళది చిన్నప్పుడు గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు ఊగని ఉయ్యాలందరూ ఈడొచ్చి ఊదమని చూస్తుంటారు. దీన్ని ఇంత సింపుల్గా మన కంట్రోల్లో హిప్ మూమెంట్ ఇస్తుండాలి. దానికోసం ఇన్ని ఇబ్బందులు చేస్తుంటారు. ఈ విధంగా ఇట్లా చేయకూడదు. ఇట్లా చేయడం ఇబ్బంది అవుతుంది. ఇదిగో ఈ విధంగా హెడ్ మరియు చెస్ట్ అప్ చేసి చేయాలి. ఇది సింపుల్ సైక్లింగ్ వీడియోలో చూపించిన విధంగా చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.